నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వచ్చరికి ప్రముఖ నిర్మాత నటి కుమార్ గారు మన ముందున్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ పిఠాపురంలో అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయి సినీ ప్రముఖులు అందరూ అక్కడికి వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది అదే క్రమంలో అక్కడున్న మన ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ కనుక పవన్ కళ్యాణ్ గారిని గెలిస్తే నా పేరు మార్చుకుంటా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో అయితే ఓడిస్తా అని సవాల్ విసురుతున్నారు దానికి మీరేమంటారు ఎప్పుడు పేరు మార్చుకుంటాడు ఎప్పుడు మళ్ళీ పేరు రాసుకుంటారు మే 13 అంటే జూన్ 4వ తారీఖు కదా జూన్ 5 జూన్ 10 జూన్ 9 ఒకసారి డేట్ చెప్పమనండి ఆ డేట్ ప్రకారం పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండమనండి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర మార్చుకుంటాడా లేకపోతే ఇంకెక్కడైనా మార్చుకుంటాడా ఆయన ఎక్కడ మార్చుకుంటాడో పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండండి పద్మనాభ రెడ్డి అని ఏదో పేరు మార్చుకుంటానని చెప్పాడు పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోవడానికి నామకరణ చేసుకోవడానికి రెడీగా ఉండమనండి పెద్ద ఆయన అంటే గౌరవం కాపు పోరాట సమితిలో ఆయన ఆయన శిష్యులుగా మేము తిరిగాము ఆయన అంటే గౌరవం కానీ వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడైతే వెళ్ళాడో ఆయన మీద ఉన్న గౌరవం పోయింది ఆ తుని రైలు సంఘటన కూడా పవన్ కళ్యాణ్ సంబంధం లేదు అప్పుడు ఒక మాటగా సపోర్ట్ చేయలేదు ఆ తుని సంఘటన అప్పుడు కాపు ఉద్యమ సమయంలో అని చెప్తున్నాడు కాపు బిడ్డల్ని తీసుకెళ్ళి ఉద్యోగాలు లేకుండా ఆ బిడ్డలను తీసుకెళ్ళింది మీరు ధర్నాకు తీసుకెళ్ళి అది అప్పటికప్పుడు మీరు ట్రైన్ తగలబెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీకు మద్దతు ఇస్తారండి ఎందుకు మద్దతు ఇస్తారని అడుగుతున్నా అప్పటికప్పుడు ఆ ట్రైన్ రావడం ఏంటి ఆ ట్రైన్ మీరు వచ్చి ఉసుకెళ్ళపడం ఏంటి మీరు ధర్నా కూర్చోవడం ఏంటి మీకు అప్పుడు ఇదే బొత్స సత్యనారాయణ గారు ఇదే మొత్తం టోటల్గా అందరూ వచ్చి కూర్చున్నారు కదా ఇదే కూర్చొని కదా ఉసుకెళ్ళిపోయారు అందరూ బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు మొత్తం వైసీపీ వాళ్ళంతా ఉన్నారు కదా బ్యాచ్ అంతా వాళ్ళంతా కలిపి కదా చేసింది దాంట్లో మీకు తెలుసు కదా మరి పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు మద్దతు ఇస్తారు దాంట్లో కాపు బిడ్డలని మీరు మోసం చేసి బీసీలో చేరుస్తామని మోసం చేసింది వాస్తవమా కాదా ఆ రోజు నుంచి మీరు 93 నుంచి మీరు రావులపాలెం సంఘటన నుంచి మీరు ఇప్పుడు దాకా కూడా ఎంతమంది బిడ్డలు ఉద్యోగాలు లేకుండా పోయారు మీరు బీసీలో ఏమైనా చేర్చడానికి మీరు ప్రయత్నం చేశారా మందకృష్ణ గారు మాదిక్ గారు ప్రయత్నం చేసినట్టేనా మీరు ప్రయత్నం చేశారా మీరు మాట్లాడితే మీ ఇంట్లో కూర్చొని మీరు తలుపేసుకొని నిరాహార దీక్ష అని చెప్పి మీ ఊళ్ళో వాళ్ళకి ఓన్లీ జస్ట్ మీరు చేసి మీరు ఓన్లీ మీ పొలిటికల్ కెరీర్ని కాపాడుకోవడానికి చేశారు తప్ప మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేశారు తప్ప ఎవరికైనా ఒక ఉద్యోగం వేయించారా ఒక కాపు బిడ్డకు మీతో తిరిగిన కాపు బిడ్డకు ఏమైనా కాపాడారా ఏమైనా సరే ఆ కుటుంబాన్ని నిలబెట్టారా మీరు ఏదైనా చేస్తే కొంచెం చెప్పండి అలాగే నేను పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు తుని ఘటనలో ఎందుకు చేయలేదు తుని ఘటన ఆయన వచ్చిన తర్వాత కేసులు ఎందుకు ఎత్తివేశాడు దాని మీద ఎందుకు సమగ్ర విచారణ జరగలేదు ఇవన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి చెప్పాలి అంటే ముద్రగడ పద్మనాభం గారి కోసం చాలా ఉన్నాయి కానీ ఏమంటారంటే మన ఇంట్లో ఇద్దరు కొట్టుకుంటే అంటే ఇంకొకరు రొట్టె ఎత్తుకెళ్ళిపోతుంది ఉంటుంది అలా ఉంటుంది ఇప్పుడు కాపాడు కొట్టుకుంటే అంటే ఇంకొకరు పట్టుకెళ్ళిపోతాడంటే అంటే మీసాలు లేనోడు మొలతాలు లేనోడు కూడా నా గురించి మాట్లాడే అంత పెద్దోళ్ళు అయిపోయారు ఇప్పుడు అంటున్నారు అందరికీ మొలతాళ్ళు ఉన్నాయి అందరికీ మీసాలు ఉన్నాయి అందుకే చూసుకొని చెప్తున్నారు మొలతాళ్ళు ఉన్నాయనేసి అందుకే ముద్రగడ పద్మనాభం గారు మీకున్న విలువ మీకున్న వాల్యూ అండ్ రెస్పెక్ట్ అండ్ కాపు పోరాట సమితి ఒక నాయకుడిగా మీకున్న రెస్పెక్ట్ని మీరు తీసుకోకండి వైసీపీ నాయకుడిగా చిన్న పిల్లలతో కూడా తీర్చుకోకండి అండ్ రెస్పెక్ట్ ఉంది మీదంటే కనుక మీరు ఉందాతనంగా మాట్లాడాలి ఉందాతనంగా ఉండాలి అండ్ 1,10,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు మీరు పేరు పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోవడానికి జూన్ 9 జూన్ 5వ తారీఖు జూన్ 10వ తారీఖు నామకరణ చేసుకోండి అన్నవరంలో సత్యనారాయణ స్వామి దగ్గర పెట్టుకుంటారా మీకు ఇంకెక్కడైనా పెట్టుకొని నామకరణం కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేక అతిథిగా పిలండి ఆయన ఒకవేళ మీరు పిలటానికి రాకపోతే మేమే ఆయన ఇల్లు పిలుస్తాం ఆయన కావాలంటే మీ నామకరణం చేయడానికి ఆయన వస్తాడు మే 5వ తారీఖు చిరంజీవి గారి ఎలక్షన్ ప్రచారానికి వస్తున్నారని చెప్పారు మొన్న అయితే బయటకు విడుదల చేశారు ఆ ప్రచారంలో కూడా దానికి మీరే ఉంటారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరలా ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన రావట్లేదు చిరంజీవి గారు తమ్ముడి మీద ప్రేమతో అక్కడ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలనకి చమరగీతం పాడుదామని చెప్పి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ అరాచకానికి ఈ చీకటి రాజ్యానికి ఈ అంధకారం అయిపోయిన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రానికి చూసి బాధపడి ఆ తమ్ముడికి కూటమికి సపోర్ట్ చేయడానికి కొంతమందికి అన్నయ్యగా మాత్రమే వస్తున్నాడు ఆయన పొలిటికల్కి ఎంటర్ కాడు కాంగ్రెస్ పార్టీ మరి అతను వాదించేదా మరి పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు ఆయన కేంద్ర మంత్రిగా చేశారు చిరంజీవి గారు నా ప్రత్యక్ష రాజకీయాలు వద్దు నేను సినిమా ఫీల్డ్లోనే బెస్ట్ సినిమా ఫీల్డ్లోనే ఉంటాను ఈ కుళ్ళి రాజకీయాల్లో నాకు వద్దు ఈ కుళ్ళి రాజకీయాల్లో నేను ఉండను అనుకున్నాడు ఇంకా పార్టీ రిజైన్ చేయలేదు కదా సార్ పార్టీకి రిజైన్ చేస్తే ఏంటి రిజైన్ చేయకపోతే ఏంటి ఆయన రిజైన్ చేయాలా వాళ్ళే సస్పెండ్ చేసుకోమనండి వాళ్ళే పార్టీని తీసుకోమనండి
అంతే కదా. మహాకూటమికి ఆయన సపోర్ట్ చేస్తున్నాడని మొన్నే చెప్పాడు. తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నానని ఆయన ముందే చెప్పాడు. ఆయన తోడు పుట్టిన తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నాడు. ఆయనే కాదు, రామ్ చరణ్ గారే కాదు, నాకు తెలిసి ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్టు కూడా, ప్రతి ఆర్టిస్టు ఈజ్ 99.9%, 99.99%. అంటే 1% పోసాన కృష్ణమూర్తి తప్ప, ఇంక్లూడింగ్ ఆలీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా వస్తాడు. ఆలీ గారు సపోర్ట్ వస్తారా? ఇంక్లూడింగ్ ఆలీ గారు సపోర్ట్ పవన్ కళ్యాణ్కే వస్తారు. పవన్సాని కృష్ణమూర్తి తప్ప. అతను కూడా ఎందుకు రాడు సార్? పోసాని కృష్ణమూర్తికి ఆయన వస్తే మాకు ఓట్లు పడవు కాబట్టి మాకు ఆయన వద్దు. ఆయన వైసీపీలోనే పెట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డిగా అనుచరుడిగా పెట్టుకోమనండి, మాకు వద్దు ఆయన. ఆ ఒక్కటి అడక్కు. ఆ 99 మంది మాత్రం అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి, మహాకూటమికి సపోర్ట్ చేస్తారు. ఈ రోజు నుంచి నేను రేపు వెళ్తున్నా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం, విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం, అలాగే మేము శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా నేను వెళ్తున్నాను. నేను కూడా ప్రెస్ మీట్లు పెడతా. అక్కడ జరిగిన అన్యాయాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అక్కడ ఇంకోటి ఈక్వేషన్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. టీడీపీ తరపు నుంచి, బీజేపీ తరపు నుంచి, అక్కడ జనసేన తరపు నుంచి నాకున్న పరిధిలో, నాకున్న దాంట్లో నేను లోకేష్ గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారు ఆధ్వర్యంలో, ఎస్, మీ టీడీపీ కదా వెళ్తున్నారు ఇప్పుడు? అంతే కదా మనం చెప్పింది, లోకేష్ గారి ఆధ్వర్యంలో అని చెప్పాను మీకు. లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో నాకున్న పరిధిలో, నాకున్న దాంట్లో ప్రచారంకి వెళ్ళి ఎంత నేను టీడీపీకి, జనసేన కూటమికి సపోర్ట్ చేయగలుగుతానో, ఎన్ని ఓట్లు వేయించగలుగుతానో అన్ని ఓట్లకి నేను ప్రయత్నం చేయడానికి రేపటి నుంచి విశాఖపట్నం అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళంలో నేను ప్రచారానికి వెళ్తున్నాను. ఎలా ఉండబోతుంది చిరంజీవి గారు అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి రాకపోయినా సరే ఆ కూటమికి మద్దతు పలుకుతున్నారు కదా, ప్రజల్లో వచ్చే స్పందన ఎలా ఉంటుంది అంటున్నారు? మరి మళ్ళీ చిరంజీవి గారు ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి. ఏమండి, నిన్న వైసీపీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ముఖ్యానుచరులు, అంటే ముఖ్యంగా అక్కడ సీఎంఓ ఆఫీస్ దగ్గర ఉన్న వాళ్ళు 130 సీట్లు టీడీపీ గెలుస్తుందని చెప్పారు. నాకు అందరితో నాకు రేప ఉంది, అందరితో మాట 130 సీట్లు గెలుస్తుంది అనేది వాళ్ళే చెప్పగలిగారు. 130 సీట్లు మహాకూటమి గెలుస్తుందని. వాళ్ళు వైసీపీ ఓడిపోతుందని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే సర్వేలు అన్నీ చెప్తున్నాయి. బయటికి గాంభీర్యంగా చెప్పొచ్చు. నిన్న చోడవరం కొత్తూరు జంక్షన్లో మీటింగ్లో అక్కడ ఏం చేశానని చెప్పలేకపోయాడు. షుగర్ ఫ్యాక్టరీకి ఏం చేశానో చెప్పలేకపోయాడు. అక్కడ మొత్తం టోటల్ వడ్డాది బ్రిడ్జి ఎందుకు పడిపోయిందో చెప్పలేకపోయాడు. ఎందుకు కట్టలేకపోయినా చెప్పలేకపోయాడు. పాడేరుకి ఉన్న రోడ్డు ఎందుకు పడిపోయిందో చెప్పలేకపోయాడు. రోడ్లు గతుకులుగా మొత్తం టోటల్గా ఒక 5 కిలోమీటర్ల రోడ్డు ఎందుకు వేయలేకపోయామో చెప్పలేకపోయాడు. 5 సంవత్సరాలు మేమేం సాధించామో చెప్పలేకపోయాడు. పంచాయతీలో ఏం డెవలపింగ్ చేసామో చెప్పలేకపోయాడు. అక్కడ ఎవరెవరికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో చెప్పలేకపోయాడు. ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చామో అనకాపల్లి జిల్లాలో చెప్పలేకపోయాడు. విశాఖపట్నం జిల్లాలో ఏం చేసామో చెప్పలేకపోయాడు. ఆయన మాత్రం ఒక బిల్డింగ్ కట్టుకున్నాడంటే ఆ బిల్డింగ్లో త్వరలో దిగుతాడంట. అంటే ఆయన అదే చెప్పాడు. మరి ఇదే అభివృద్ధి అని అడుగుతున్నా. టింగ్ వేసేస్తే అయిపోద్ది అనుకుంటే 4,50,00,000 మంది ఏమవుతారు? 5 కోట్ల మందిలో 50 లక్షల మందికి మీరు టింగ్ వేస్తే 4,50,00,000 మంది రోడ్డు మీదకి వదిలేశారా? 1,200 రూపాయలు సిలిండరు. ఏ రేట్లు అనేది అబ్నార్మల్గా ఉన్నాయి. మీరు మాట్లాడేటప్పుడు ఏది అభివృద్ధి చేశారో చెప్పలేకపోతున్నారు. ఎక్కడ రాజధానో చెప్పలేకపోతున్నారు. ఎక్కడ మీరు పోలవరం ప్రాజెక్టో చెప్పలేకపోతున్నారు. ఎక్కడ కరెంట్ ఎందుకు పోతుందో చెప్పలేకపోతున్నారు. మీరు ఈడీ ఛార్జెస్ ఎందుకు పే చేస్తున్నారో, వసూలు చేస్తున్నారో చెప్పలేకపోతున్నారు. బొగ్గుకి వడ్డీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారో చెప్పలేకపోతున్నారు. 100 రూపాయల కరెంట్ని 500 రూపాయల జనాల దగ్గర ఎందుకు కలెక్ట్ చేస్తున్నారో చెప్పలేకపోతున్నారు. ఏఈలు ఎందుకు లంచాలు తీసుకుంటున్నారో చెప్పలేకపోతున్నారు. ఏడీలు ఎందుకు లంచాలు తీసుకుంటున్నారో చెప్పలేకపోతున్నారు. లంచం లేని రాష్ట్రం అన్నారు, లంచాలతోనే రాష్ట్రం కూడుకుపోయింది. అలాంటివన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే ఆ కన్నబాబు గారిని అయితే, ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే నేనైతే దూషించడం అనుకోవచ్చు. ఎందుకంటే నమ్మిన బంటి చిరంజీవి గారు నిన్ను దగ్గర తీసుకుని ఎమ్మెల్యే సీట్ చెప్పి గెలిపించుకున్నారు. అలాంటి వ్యక్తికే నువ్వు ఇప్పుడు ఆ మాటలు జగన్ పక్కన కూర్చొని తిడుతున్నా సరే నువ్వు సైలెంట్ కూర్చున్నావు, అతను సపోర్ట్ చేస్తున్నావు అని నన్నైతే బహిరంగ పవన్ కళ్యాణ్ గారు అయితే అనేసరి దానికి మీరే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటారు కానీ ఒకటి మాట నేను అంటాను. ఇప్పుడు పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాలి. ఎందుకంటే కన్నబాబు గారు నేను తప్పుగా మాట్లాడిన కానీ పార్టీలో ఆయన ఉన్నాడు కాబట్టి పార్టీ లైన్. ఇప్పుడు చలమనేని సునీల్ గారు ఉన్నారు ఎంపీ, ఆయన ఒకప్పుడు చిరంజీవి గారి పార్టీ కదా, కాకపోతే ఆ పార్టీ లైన్ ప్రకారం ఆ పార్టీ మాట్లాడతారు. ఇప్పుడు గీత గారు ఉన్నారు, ఒకప్పుడు చిరంజీవి గారి మనిషి కదా, కాకపోతే పార్టీ లైన్. గంటా శ్రీనివాసరావు గారు అంతే. చిరంజీవి గారు పిఠాపురం రంగానే వంగా గీత గారిని కలిసే అవకాశాలు ఉంటాయి అంటారు? వంగా గీత గారు చిరంజీవి గారిని కలుస్తారు, ఆశీర్వాదం తీసుకుంటారు. అంతే, ఆయన ఆశీర్వాదం కోసం వస్తారు కంపల్సరీ. ఎందుకంటే మళ్ళా రాజకీయ పునర్జన్మ ఇచ్చిందే చిరంజీవి గారు. అది ప్రత్యక్ష రాజకీయాల్లో పునర్జన్మ ఇచ్చిందే
చిరంజీవి గారు ఏమో ఆమెతో మాట్లాడి డిస్కషన్ చేసి ఒక డీల్కి వచ్చేద్దామని ఒక ఆలోచన వస్తుంది. మధ్యప్రదేశ్లో ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీలో చేరిపోలేదా? గుజరాత్లో బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీలో చేరిపోలేదా? ఈ రాజకీయాలు ఎప్పుడు ఏమేమి చెప్పలేవు, ఏమేమి జరుగుతాయో. 12వ తరగతి రాత్రి దాకా ఏమైనా జరగచ్చు. 12వ తరగతి రాత్రి దాకా ఏమైనా జరగచ్చు. చిరంజీవి రాగానే ఆ పిఠాపురంలో పెను మార్పులు జరగబోతున్నాయి అంటారు. అనలేమండి. అది రాజకీయాలకి ఎవరికి వాళ్ళు ఏం చెప్పలేము, దాని ఇష్టం, మనం ఏం చేయలేము. అదే పిఠాపురంలో పెను మార్పులు జరగబోతున్నాయి అంటారు. ఏమంటే 1,10,000 మెజార్టీతో వస్తున్నాడు ఆయన. అవతల కాసి డిపాజిట్ గల్లంత అయిపోతున్నాడు. పద్మనాభరెడ్డి గారిని జూన్ 9న ఆయన ప్రమాణ స్వీకారం ఇది ఏమంటారు, అది నామకరణం పెట్టుకోమనండి, నామకరణం పెట్టుకోమనండి. పద్మనాభరెడ్డి గారికి కావాలంటే ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారిని పిలవమంటే, ఆయన పిల్లకపోతే మేము పిలవమంటే వస్తారు, కావాలంటే నామకరణం చేసుకోమనండి పద్మనాభరెడ్డి గారిగా. ఇంటి పేరు సార్? ఆయన అన్నాడు ముద్రగడ్డ ఇంటి పేరు మారదుగా, పేరు మారుతుంది కానీ ఇంటి పేరు మారదు. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు అంటే ఆయన నాకు ఏదో టీవీలో చూశాను, నేనేం చెప్పట్లేదు. ఆయన పేరు మార్చుకుంటారు అన్నాడు, మమ్మల్ని నేను మీరు ఆయన పేరు మార్చుకుంటున్నాడు కాబట్టి అందుకనేసి మేము మే 9ని మార్చుకోవచ్చు. 1,10,000 మెజార్టీతో వస్తున్నాడు ఆయన, ఆయన పేరు మార్చుకోవడమే కదా ఇంకా. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్.